నువ్వు నీ ఇంటికి వెళ్ళరా. నేను కూడా వస్తానండి. నేను ఎక్కడికి వెళ్తున్నావు తెలిసి కూడా నువ్వు నాతో వస్తాను. పళ్ళు రాలిపోతాయి. నీకేం పని పా. నల్లగా తుమ్మ ముద్దులాగా నెత్తిన గుట్టేసుకెళ్తున్నాడు. ఎవడరా వాడు? భయం వేస్తుంది. దెయ్యమేమో కాదు, దొంగడేమరా. సుబ్బిట్లోకి వెళ్తున్నాడు. మా మామ పొద్దున ఎర్రలాగు తెల్లచొక్క వేసింది. అవి పట్టుకుపోతాడేమోరా. ఈ ఊరంతటికి పెద్ద సౌకర్యం. దొంగలాగా అర్ధరాత్రి పూట నీ కొంపకు వస్తానంటే నీ మీద నాకు ఎంత ప్రేమో ఆలోచించుకో. చాలండి, నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్నా చేయించారా, సీరైనా కొని పెట్టారా? అలాకొకటి అవన్నీ నీయే కదంటే పిచ్చి మోకమా. ఊరి నాయను, నీ కొంప ముందే అనుకుంటానే కేకలో. ఏంటో పండు, ఏమైంది? మరే సుబ్బింట్లో దొంగ దూరాడే, దాన్ని ఏం చేస్తున్నాడు ఏంటో చూడు. తప్పండి. ఏమే సుబ్బి, ఎవడో దొంగ లోపలికి వచ్చాయంట? దొంగోడా? ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు. మేమంతా దొంగడు తోట మా కళ్ళారా చూసాం. ఎరా నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోతాడేమో. ఎతకండి రా. ఎవరు లేరు బాబాయ్, పదండి. ఒరే పండు, మంచం కింద కాళ్ళు కనిపిస్తున్నాయిరా. తప్పుకో. పాపాల బాబాయ్, నువ్వా? మంచం కింద దూరావేంటి? నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోదావనా? నీ ఎర్రలాగు చొక్క ఎవరికి కావాలరా? అయితే మేము విన్నది నిజమే అన్నమాట. పైకి పెద్ద మనసులో ఉండి ఏటయా ఈ బుద్ధులు. చిచ్చి, మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పనే? పంచాయతీలో పెట్టండి, పరువు ఏమవుతుంది? ఇకనైనా ఇంటికి వెళ్ళి గౌరవంగా బతకవయా. వచ్చే సుబ్బి, ఇలాంటి పనులు చేసామంటే ఊరు నుంచి ఎక్కేస్తాం, జాగ్రత్త. నా ఎర్రలాగు చొక్క ఎత్తుపట్లేదు కదా? నిన్ను చంపిన పాపం లేదురా. ఇదిగో సుబ్బి, మర్యాదగా నా ఎర్రలాగు చొక్క తెచ్చింటూ పదనరా. అమ్మలా రమ్మారా. ఏమ్మా, పరీక్షలు ఎలా రాసావు? బ్రహ్మాండంగా రాశాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా చిన్నపోయినట్టుందమ్మా. మీ నాన్న ఒక్కడికి ఏమిటమ్మా, నాకు మా తిరుపతి గారికి కూడా ఇల్లంతా చిన్నపోయి ఏదో ఇరుగ్గా ఉండి నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అనుకో. అవునమ్మలా, నువ్వు రావడంతో మన ఇల్లు క్రికెట్ గ్రౌండ్ అంత విశాలంగా ఉంది. అదేమిటమ్మా అలా చూస్తావు? గుర్తుపట్టలేదా? గండబేరుండ మామయ్య వాళ్ళ అబ్బాయి తిరుపతి. ఎప్పుడో చూసిన ప్రతి వాళ్ళు ఆ పసిపిల్లకి ఎక్కడ జ్ఞాపకుంటారు? కావాల్సిందని నా బొడిదాన్ని తప్ప. ఏళ్ల తరబడి ఇంటి మీద పడి తింటూ ఉంటే గుర్తుండగా ఏం చేస్తారులే. ఆ మాటకు వస్తే వీధిలో తిరిగే బెచ్చగాడు, పెరట్లో ఉన్న వేప చెట్టు, గజ్జి కుక్క కూడా గుర్తుంటుంది. సర్లేవయ్యా, అమ్మాయి గడపలో కారెట్టిందో లేదో ఏమిటి సోదా? ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ తీసుకొని అమ్మాయి గదిలో పెట్టరా. మా తిరుపతి ఎప్పుడో పెట్టాడు. అవునవును. అమ్మా అమలా, నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసిరమ్మా. వేడి వేడిగా నీకు ఇష్టమైన కూరలన్నీ వండించానమ్మా. అమలా దా, అమలా దా దా. తమ్ముడు, వాళ్ళిద్దరూ అలా పెడుతుంటే చిలకా గోరింకల్లా లేరు? కాదు, వెంటబడ్డ కుంటి కుక్క పిల్ల ఉంది. అదే గాని మా తిరుపతి పక్కన ఉంటే చాలా అందంగా ఉంటుంది. సర్లేవయ్యా, వాళ్ళిద్దరు కాబోయే మొగుడు పెళ్ళాలను, మధ్యలో మీ తిరుపతి గాడు గన్నవరం గాడు ఏమిటి? బంగారం లాంటి ఆ పిల్లకి మీ కోతిని కట్టబడ్డానికి మా బావేం చెవులో పువ్వు పెట్టుకులేడు. ఇదిగో ఆపండి మీ గొడవ. అసలు ఇప్పుడే దానికి పెళ్లి చేస్తానని ఎవరన్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏదో కేసు వచ్చినట్టుంది. నమస్కారం. తమరేనా లాయర్ చిదానందం గారు? తమరేనా లాయర్ చిదానందం గారు? చేతిలో మరుగున్నర పుస్తకం చూస్తుంటే కనబట్టం లేదటయా లాయర్ గారని. కోర్టులో బల్ల గుద్దానంటే 4 కోళ్లు విరిగిపోవాల్సిందే. కూర్చోండి. కేసేయండి. పొలం తగదా కేసండి. పొలం తగదా కేసా? అయితే ఈవేళ నేను పొట్లకాయ కూర తినాలి. అదేంటండి పొలం తగదా కేసు అంటే పొట్లకాయ కూర తినాలంటారు? అది లెక్కయ్యా, అలా తినాలి. మద్దతు కేసు అంటే మాంసం కూర, కొట్లాడంటే కోడి కూర, మానభంగం కేసు అంటే ములక్కాడ, దొంగతనం అంటే దొండకాయ, పిక్ పాకెట్ అంటే పీస్ మసాలా తినాలి. అలా తింటే బాగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. బర్జే బర్జీ. కూస్తున్నాడు గురుడు. మళ్ళీ కొత్త పార్టీ తగిలినట్టుంది. ఇక వాళ్ళ ఆస్తుల్ని అమ్మించేస్తాడు.
ఏమిటండి ఏమిటో అరుపులు? ఏమీ లేదు పొలం తగదా కేసు. ఓ 10 రూపాయలు ఇస్తారు, పొట్లగా బట్టరా. ఇవ్వయా 10 రూపాయలు. ఇదేమిటండి మీ వంటబ్బాయి లాయర్ కోర్టులో ఉన్నాడు, మీకు లేదేంటి కోటు? ఇది అది నా కోటేనయ్యా. తలెత్తుందని ఏడుస్తుంటే యాంగర్ తగిలించే కోటు ఇతనికి తగిలించాను అంతే. బాబ్జీ నువ్వు వెళ్ళి వంట చేసుకోవయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళు నాయనా. ఏమిటయా మీ కేసు? ఒరే ముసలి నక్క, బిఏబిఎల్ చదివి నీ దగ్గర జూనియర్ గా పనిచేద్దామని వస్తే నన్ను వంటవాడిని చేసింది చాలక నేను కుట్టించుకున్న కోటు నీదని చెబుతావా? నీకు చపాతీల పిండి చేత్తో కాదురా, ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. అర్థమైందా మీ కేసు? ఓ 200 అడ్వాన్స్ గా ఇచ్చి 2 రోజుల తర్వాత కనపడండి. అట్టగనండి. బాబ్జీ, బాబ్జీ వస్తామండి. శుభం. బాబ్జీ అదేమిటో ఇది ఏమైనా పేపర్ వెయిట్ పుస్తకాల మీద టేబుల్ మీద పడేయడానికి? ఇది గోధుమపిండి, బాగా మధ్యతేనే కానీ అట్టు రాదు. పట్టుకెళ్ళు. సరే గాని ఇదిగో నీ కోర్టుకి వెళ్ళి అలా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది నా కోటు, నేను ఇవ్వను. అదే 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 జూనియర్ లాయర్లు సీనియర్ లాయర్లకు ఎదురు చెప్పకూడదు. నేను జూనియర్ లాయర్ గా ఉన్నప్పుడు మా సీనియర్ లాయర్ గారికి నా కోటు ప్యాంటు చొక్కా అన్ని ఇచ్చేసి నేను అండర్వేర్ తో పడుకుంటూ ఉండేవాడిని. అందుకే ఇంత పెద్ద లాయర్ అయ్యాను. ఇదెక్కడ అన్యాయం అండి? మీ దగ్గర చేరి 2 ఏళ్ళు అయింది. నా చేత వంట చేయించడం, మీరు కోటు కూడా కుట్టించుకోకుండా నా కోటు తన్నుకుపోవడం తప్ప నన్ను ఒక్కసారైనా కోర్టుకి తీసుకెళ్లారా? బాబ్జీ నువ్వు ఇంకా బాగా నలగాల దేంట్లో? వంటలో. అప్పుడు నేను తీసుకెళ్లి దిగువ కోర్టులో అన్ని చూపించి హైకోర్టులో కూర్చోబెట్టి వచ్చేస్తాను. వంట చేసుకో, వంట చేసుకో, చేసుకోమ్మా, వంట చేసుకోమ్మా. చేస్తా చేస్తా, వంట కాదు. ఓ మంచి రోజు చూసి నిన్ను కేసులో ఇరికించి ఆ కేసు నేనే వాదించి గెలుస్తా. అప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏమిటో. డాడీ డాడీ ఏమిటమలా ఈ పూట బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళలేదా? ఏం బ్యాట్మెంట్ ఈ ఊళ్ళో నాకు బోర్ కొడుతుంది. వచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే బోరు కొట్టేయటమ్మా. ఏమిటో డాడీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తెగ ఇరిటేట్ చేస్తున్నారు. బయటకు వెళ్ళినా కూడా ఏం తోచట్లేదు. పోనీ ఓ పని చేయమ్మా, పల్లెటూరులో పాపారమ్మ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తే తోటలు పొలాలు అవి చూసినట్టు ఉంటుంది. ఆ పల్లెటూరు అక్కడ మనుషులు కొత్తగాను తమాషాగాను ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను పల్లెటూరుని, అక్కడ మనుషుల్ని. రేపే నా ఫ్రెండ్స్ తో కలిసి బయలుదేరుతాను. అలాగే శుభస్య శీఘ్రం. బంగారు తల్లివి, నువ్వు వెళ్ళాలనుకుంటే ఆలస్యం దేనికమ్మా? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏమిటమ్మా, మీ నాన్న లాంటి క్లయింట్ ఒక్కడుంటే చాలు. నాలాంటి ప్లేడరు జీవితాంతం సుఖంగా ఉంటాడు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, వస్తానా డాడీ? కోటేశ్వరరావు గారు, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది, పెళ్లిడికి వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయకూడదు? తొందరే ఉందండి. తల్లి లేని పిల్ల, అది ఇష్టపడి ఎప్పుడు ఎవరిని చేసుకుంటానంటే అప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఇంతకీ ఏమిటి మీరు ఇలా వచ్చారు? ఏమి లేదండి, మన ఫ్యాక్టరీ వరకు ఉన్న ఖాళీ స్థలం తగదా విషయంలో కేసు పెట్టడానికి కాగితాలు అన్ని తయారు చేసుకొచ్చాను. మీ సంతకం కోసమని వచ్చాను. పెట్టండి. ఇది చాలా అన్యాయం అయ్యా. హఠాత్తుగా ఇంటి మీదకి వచ్చి అప్పు తీర్చలేదన్న నెపంతో ఇంటిని స్వాధీనం చేసుకుంటా అనటం, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పారేయమనటం చాలా దారుణం అయ్యా. ఏంటి దారుణమా? తీసుకున్న అప్పు తీర్చినందుకు నీకు సన్మానం గట్రా చేసి హారతలు ఇవ్వడం న్యాయమేమో మరి కొని చెప్పు. నీ అబ్బా సంవత్సరం క్రితం నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడో నాకు తెక్కలే గుద్ది నీ కొంప స్వాధీనం చేసుకుంటాను అని. మాట్లాడరా పంతులు గారు, మా పాపారావు బాబు గారు మంచోరు కాబట్టి సరిపోయింది. ఇదే నాలాంటి దరిద్రపు నా కొడుకైతేనా మిమ్మల్ని నడు రోడ్డు మీదకి ఇచ్చి నిలువు దోపిడీ చేసి ఉండేవాడు. రే సామానంతా బయటపడేంట్రా. ఇదిగో రాజే బాబాయ్, పాపం మాస్టర్ మంచివారు, ఆయనకు వచ్చిన కష్టానికి దేవుడు సాయం చేయడా? ఈ పాపారావు లాంటి పాపిస్తోళ్ళని చూసే ఆ దేవుడు రాయి అయిపోయాడురా. ఇంకా ఆయన ఏం చేస్తాడు? మరి ఇప్పుడు మాస్టర్ గండం గట్టెక్కాలంటే ఎలా? పాపారావు దగ్గరున్న ఆ మాస్టర్ రాసిచ్చిన పత్రాలు సినికి ముక్కలైతే గాని ఆయనకి విముక్తి లేదురా. లక్ష్మిని, 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 లక్ష్మిని. పండు ఏమిటి హడావుడి? పాపారావు బాబాయ్ సూర్య మాస్టర్ గారి అప్పు కాగితాలు ఉన్నాయంట కదా, ఆయన అడుగు పట్టమన్నాడు. ఆయనకేమైనా మర్చిపోయిందా? నిన్ను పంపడం ఏమిట్రా? ఆ పానకాలను పంపించొచ్చుగా. ఆయన పని మీద ఉన్నాడే, అందుకే నన్ను పంపించాడు. నువ్వు అబ్బా ఉండు ఉండు, ఎక్కడున్నాయో ఏమిటో దిక్కుమాల కాగితాలు. ఎంతమంది వస్తూ తెలిసిందో ఏమో. మాస్టర్ గారి కాగితం ఎక్కడుంది? పాపారావు, నిలువ నీడ లేకుండా చేస్తే మేము ఏమైపోతామయ్యా? కనీసం 2 రోజులైనా ఉండనివయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అక్కర్లేదు మాస్టారు, మీరు పాపారావు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, ఏళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ సామానంతా లోపల పెట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఒరే పండు, టెంకలాగా మాట్లాడబోక.
నాకు పత్రాలు రాసిచ్చినాడు అతని ఇంటికి కట్టాలతారా? ఆ పత్రాలు చిరిగిపోయినాయి అనుకో, మాస్టర్ బాకీ చిరిగిపోయినట్టేగా. అప్పుడు ఆయన హాయిగా ఇంటికి వెళ్ళొచ్చుగా. పత్రాలు తిరిగిపోయినా, మా పాపారావు బాబు గారు గుండెకి చచ్చిపోయినా, పంతులు గారి బాకీ హూష్ క్యాచ్. నా సాగు గురించి చెప్తాంట్రా, ఒళ్ళు రాలిపోతాయి. మరేమో నువ్వు చావక్కలేదు బాబాయ్, పత్రాలు మాత్రం చిరిగిపోతాయి అంతే. చూడండి, అంతా చూడండి. ఈ పత్రాలు పాపారావుకు మా మాస్టర్ రాసిచ్చినవి. చిరిగిపోతున్నాయి, 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 చిరిగిపోయాయి. నిజంగా పత్రాల చిత్తు కాగితాలా? అయ్యా, ఈ పత్రాలే. నా నోటి వేక్ వల్ల మీరు తావలేదు కానీ పత్రాలు మాత్రం చిరిగిపోయినాయండి. వాడు పత్రాలు చించేశాడని నేను బాధపడుతుంటే నీ మాట ఫలించిందని నువ్వు సంబరపడిపోతున్నావా? ఏయ్, ఏయ్, అడ్డండి, అడ్డండి, అడ్డండి.